ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాల మీద మీ అభిప్రాయం? అది ఇంకా మొదలు పెట్టలేదు కమ్మా, పెట్టినాక చూద్దాం. అంటే అన్ని కొత్తదనం కోసం వాళ్ళు అందరూ అలా వెళ్ళారు. ఇప్పుడు లాభం అంటారా నష్టం అంటారా ఆయన పెట్టిన పథకాలన్నీ? ఏమో ఒక మహిళగా మీకు మహిళల కోసమే ప్రత్యేకంగా సూపర్ 6 అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్రీ బస్సు కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఇలాంటివి పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం అంటే మనకేమో అప్పుడు జగన్ అన్నీ అందరికీ ఇచ్చాడు, వీళ్ళు ఇట్లా పోయినసారి ఇవ్వలేదు కదా, వాళ్ళు మనుషులను బట్టి చూసి ఇచ్చారు. వీళ్ళు ఎలా ఇస్తారు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. జగన్ అయితే అందరికీ ఇచ్చారు, వీళ్ళు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు సూపర్ 6 వల్ల లాభం ఉందంటారా నష్టం ఉందంటారా? అందరికీ ఇస్తే తెలిసిద్ది, లేకపోలేదు. జగన్ అంటే అందరికీ ఇచ్చాడు, ఈయన ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. అంటే జగన్ ఇచ్చిన పథకాలు అన్నీ సోమరపోతులను చేశారు, ఈ విధంగా వేస్ట్ పథకాలని ఏర్పాటు చేశారు. మరి అట్లాంటప్పుడు ఈయన బస్సుకి ఎలా ఇచ్చాడు, 1500 ఎలా ఇస్తున్నారు? ఆయన కూడా ఇలా పెట్టాడుగా. అదే అలాగే ఆయన అలాగని ఇప్పుడు ఈయన ఇన్ని పథకాలు అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. అవును, మరి దాని మీద ఎలా చూడొచ్చు అంటారు ఈ విధంగా? మరి ఇంకా ఆయన సోమరపోతుంటే ఇంకా అధిక సోమరపోతం చేస్తాడు. అది కొంతమంది అంటున్నారు బాబు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని చూస్తానంటున్నారు, జగన్ వచ్చినప్పుడు అభివృద్ధి లేదంటున్నారు. లేదు అంటే అంటున్నారు, నడిపిస్తారా చంద్రబాబు గారు? నడిపిస్తారా నడిపిరో ఆయనలే చూస్తారుగా, చూద్దాం. వెయిట్ అండ్ సీ. అందరికీ ఉపయోగపడతాయి అంటారా? ఉపయోగపడేగా, ఇంటికి అమ్మఒడి 2 ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను అన్నాడు కదా, వేస్తే బాగానే ఉండిద్ది. నెక్స్ట్ ఎవరికైనా కానీ వాళ్ళ పార్టీలో అవకాశం ఉంటుంది. ఈ పథకాల వల్ల లాభం అంటారా నష్టం అంటారా? లాభమే కదా ఇప్పుడు చదువుకునే పిల్లలకి. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన పథకాలపై మీ అభిప్రాయం సార్? బాగానే ఉన్నాయండి, ఇంకా అవ్వలేదుగా, ఇప్పుడే ఎక్కింది. అదే అప్పుడు జగన్ గారు పథకాలు పెట్టి సోమరిపోతులు చేశారు అని అన్నారు, అంతకంటే ఎక్కువ పథకాలు చంద్రబాబు గారు పేర్కొనడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సోమరపాతం చేయటం అంటే ఇప్పుడు ఇంటికి ఒక మనిషికి ఇచ్చాడు ఆయన, నేను ఇంటికి 2కి ఇస్తాను అంటున్నారు. ఏంటి చదువుకున్న కెపాసిటీ ఉంటే చదివిస్తారు, లేకపోతే వదిలేసుకుంటారు. అదే ఇప్పుడు ఆయన ఇస్తే సోమరిపోతులు అన్నారు, మరి అయితే ఆ డబ్బులు డైరెక్ట్ పిల్లలకే చెందాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పిల్లల పేరు చెప్పేసి ఇంట్లో వాడేసుకుంటున్నారు. ఎక్కడ దాకా దీనికి నేనే వాడుకున్నా, నాకు 2 పిల్లలు, ఓ అబ్బాయి పడింది, అమ్మాయి పడింది, నేనే వాడుకున్నా అవసరాన్ని బట్టి. అది అలా కాకోకుండా డైరెక్ట్ ఈ పిల్లలకే చెందాలి, వాళ్ళ అకౌంట్లో పడిపోవాలి, వాళ్ళే ఫీజులు కట్టేసుకునేలాగా ఉండాలి. దేనికైనా సరే అలా పడితే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ చదువులు నిలబడతాయి. ఇప్పుడు మద్యం ధరలు, ఇప్పుడు మహిళల కొరకు చంద్రబాబు గారు కొన్ని పథకాలు అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, దానిపై మీ ఉద్దేశం? అన్నీ చేస్తాను అని అంటున్నారు ఆయన. ఆడవాళ్ళు కూడా పింఛన్ వాళ్ళకి డబ్బులు వేస్తానని చెప్తున్నారు, వార్తల్లో వింటున్నాము. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాలు లాభమేనంటారా? లాభం ఏమంటే అండి, బాగా చేస్తానంటే లాభమే. అంటే ఇప్పుడు చేస్తాడు, ఉచిత బస్సు చేస్తాడు, ఇంకేమున్నాయి? జగన్ గారి ప్రభుత్వంలో లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు గారు లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చారని కొంతమంది ఆరోపిస్తున్నారు, కాపీ కొట్టారని. వాళ్ళు ఏదో అంటుంటారమ్మా, అవి ఎక్కడ అందినాయమ్మా? అంతమందేమో అమ్మఒడి అన్నాడు, తాత ఒడి అన్నాడు, అవి ఎక్కడ వరకు ఎంతమందికి అందినాయా? 140% దొరికినాయి, అందరికీ అందలాగా అయ్యి ఎంతమంది బాధలు పడ్డారమ్మా దానివల్ల. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అదే జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు వస్తారంటారా తీసేస్తారంటారా? అది ఆయన మరి ఈయన పర్సనల్గా పెట్టుకున్నాడు కదా, ఈయన పెడతాడు, ఇక పేర్లు మార్చి పెడుతున్నాడు కదా ఈయన కూడా. ఆయన అమ్మఒడి పెట్టాడు, ఈయనమ్మ తల్లిదేమో ఏదో పెట్టినట్టున్నాడు, చేస్తాడు, దానికి ఇబ్బంది లేదు. ఆయన ఒకరికే ఇచ్చాడు, ఈయన 2కి ఇస్తా అన్నాడు. తర్వాత ఆడవాళ్ళకేమో నెలకొచ్చి 10,000 ఇస్తా అన్నాడు, అది అమలు చేస్తాడు. గ్యాస్ బండ్లు 3 అన్నాడు, అదే అమలు చేస్తాడు. ఉచిత బస్సు అన్నాడు, అదే అమలు చేస్తాడు. వికలాంగులు ఏమో 6,000 అన్నాడు, అది చేస్తాడు. మరి నెలకొచ్చేమో 100 రూపాయలు పెంచాడు కదా, 4,000, అది చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు పథకాలన్నీ లాభమేనంటారా నష్టమంటారా? నష్టం ఏమి ఉండదమ్మా, ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకోవాలి, ప్లస్ వాళ్ళు ఇచ్చే వాటి మీద బేస్ కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అంటే ఫ్రీ బస్సుల వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయని ఆటో వాళ్ళు అది మోడిఫై చేస్తారు, అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. ఆటో ఎక్కే వాళ్ళు ఆటో ఎక్కి వెళ్తారు, బస్ కోసం ఇచ్చారు కదా. అంటే కొంతమంది వైసీపీ వ్యక్తులు కూడా తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడవచ్చు అని ఆరోపిస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాలం చెప్పుద్ది, మనం ఏం చెప్పలేము. చంద్రబాబు గారు ఏది అంత తొందరగా నిర్ణయం తీసుకోరు.
అది ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాలపై మీ అభిప్రాయం? బ్రహ్మాండం. దానికి ఏంటమ్మా, ఆడవాళ్ళకి పెట్టాడు, మగవాళ్ళకి పెట్టాడు, ఎవరికి ఏ లోటు బాటలు లేకుండా పెట్టాడు, ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళకి గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు. ఏం కావాలి ఆడవాళ్ళకి? ఇప్పుడు ఫ్రీ బస్సులు అలాంటివి పెట్టడం, ఫ్రీ బస్సులు చెప్పారు కానీ ఇంకా పెట్టలేదుగా. ఇప్పుడు అవి పెట్టడం వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లకి ఇబ్బంది ఉందని ఆటో వాళ్ళు మళ్ళీ ఇబ్బందే కదా వాళ్ళ కిరాయిలు దొరకవుగా అవి పెడితే. ఫ్రీ ఉన్న బస్సు ఎక్కుతారు కానీ డబ్బులు ఇచ్చి ఆటో ఎక్కరు కదా ఎవరైనా సరే. ఇప్పుడు నేనే ఉన్నాను ప్రస్తుతానికి, పనికి వెళ్తాడు ఇది ఫ్రీ వచ్చి బస్కి వెళ్తాను కానీ ఆటోకి డబ్బులు ఇచ్చి ఎట్లా వెళ్తానండి? ఈ పథకం వల్ల ఆటో వాళ్ళకి ఏమైనా ప్రభావం పడుతుందంటారా? ఏం మళ్ళీ ఎందుకంటే కొంతమంది ఫ్రీకి వెళ్ళే వాళ్ళు బస్సుకే చూస్తారు. అంటే కొంతమంది అంటున్నారు తెలంగాణలో వచ్చినటువంటి పరిస్థితి అంటే ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఏం మళ్ళీ చెప్పలేము మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కొంతమంది. ఎందుకంటే ఆటోల వాళ్ళు కూడా బతకాలి కదా. ఈ ఫ్రీ బస్సు మీద అందరూ డబ్బులు ఇచ్చి వెళ్తారు కానీ డబ్బులు లేకుండా వెళ్తారు కానీ డబ్బులు ఇచ్చి ఎవరు వెళ్తారండి? వెళ్ళరు కదా. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఫ్రీ బస్ అనే పథకం వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు అది రాసేనండి, అంటున్నారు సార్. అది నష్టమేనండి. ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఆటో వాళ్ళు ఇబ్బంది. అది నష్టమే. ఆటో వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కుటుంబాన్ని పోషించాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. తెలంగాణలో కూడా అదే కదండి జరుగుతుంది. తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు లేడీస్కి, తెలంగాణలో కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. అదే ఫ్రీ బస్ పథకంపై మీ అభిప్రాయం సార్? మంచిదే కదా నాన్న, ఇబ్బంది ఏముంది? అంటే సార్ ఇప్పుడు దాని మీద మీ అంటే ఆటో వాళ్ళకి ప్రభావం ఉందని కొంతమంది. మాదేముందిలేమ్మా, మాకు కూడా ఏదో ఒకటి చేస్తాడు కదమ్మా, మా చేయకుండా వదిలిపెట్టాడు కదా, మాకు చేస్తాడు కదా ఏదో ఒకటి. అన్యాయం చేయడు కదా చంద్రబాబు నాయుడు, అందరికీ ధర్మం చేస్తాడు, న్యాయం చేస్తాడు, ఇంకేంటి. ఇప్పుడు లోకేష్ గారు